కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏం చెప్తున్నాడు మనం? ఎనర్జీ neither be created nor be destroyed. It can be transferred from one form to another form. Okay? సో ఎనర్జీని మనం క్రియేట్ చేయడానికి ఏం లేదు, ఎనర్జీని డిస్ట్రాయ్ చేయడానికి కూడా లేదు. మనం చేయగలిగింది ఏంటి? ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేయడం. సో దీన్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. లేదా సింపుల్గా చెప్పాలంటే డెఫినేషన్ ఇక్కడ అవార్డ్ చూడు, ఎనర్జీ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే ఏంటి? నో చేంజ్ లేదా కాన్స్టెంట్. అంటే ఎనర్జీ టోటల్ సిస్టమ్ యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సిస్టమ్ యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్, లేదా టోటల్ సిస్టమ్ యొక్క ఎనర్జీ అనేది మార్పు అనేది లేదు. ఓకేనా? మొత్తం సిస్టమ్ యొక్క ఎనర్జీలో ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే, దాని నుంచి స్టేట్మెంట్ రాద్దాం చూద్దాం. Energy neither be created or nor be destroyed. It can be transferred from one form to another form. సో ఈ ఎనర్జీని దాన్ని మనం ఏం చేయగలమా? ఒక రూపంలో ఉన్నటువంటి ఎనర్జీని ఇంకో రూపంలోకి మనం కన్వర్ట్ చేయగలం, అంతవరకు మాత్రమే. ఓకేనా? సో టోటల్ సిస్టమ్ యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్ కదా. టోటల్ సిస్టమ్ యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్. సో సిస్టమ్ అంటే ఏంటంటే మా ఇక్కడ సిస్టమ్ అంటే ఏంటంటే నువ్వు ఏవైనా కొన్ని వస్తువుని ఒక గ్రూప్గా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎర్త్ని ఏదైనా ఒక బాల్ని రెండింటిని ఒక సిస్టమ్గా తీసుకుంటాను. ఈ బాల్ని నేనేం చేస్తున్నాను? జస్ట్ కొంత సర్ఫేస్ మీద నుంచి కొంత హైట్ నుంచి నేను డ్రాప్ చేస్తున్నాను, వదిలిపెడుతున్నాను. ఇప్పుడు ఈ బాల్ ఏమవుతుంది? కిందకు వస్తూ ఉంటుంది. అవునా? ఏమా వస్తుందా? ఇప్పుడు మనం జస్ట్ దీన్ని ఏం చేసుకున్నాం? డ్రాప్ చేసినప్పుడు ఇదేమవుతుంది? కిందకు వస్తూ ఉంటుంది. అవునా? రైట్. సో ఇప్పుడు ఎర్త్ని ఈ బాల్ని రెండింటిని కలిపి ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేసుకుంటాను. ఈ రెండు వస్తువుల్ని ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ సిస్టమ్ మీద పనిచేసేటువంటి ఫోర్సెస్, ఒకటి ఈ బాల్ మీద ఎర్త్ ఏం చేస్తుంది? గ్రావిటేషన్ ఫోర్స్ పెంచి దాన్ని ఏం చేస్తుంది? కిందకి లాగుతుంది. ఈ బాల్ మీద ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ పెంచి కిందకి లాగుతుంది. సో దానివల్ల ఈ బాల్ ఏమవుతుంది? కిందకి వస్తూ ఉంటుంది. అవునా? అంతే కదా? ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఆ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఫోర్స్. గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఈ బాల్ని ఎర్త్ని రెండింటిని ఒక సిస్టమ్గా అనుకున్నాం కదా. అప్పుడు ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఇంటర్నల్ ఫోర్స్ అవుతుంది. ఆ రెండింటి యొక్క ఇంటర్నల్ ఫోర్స్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏది లేదు ఇక్కడ. ఓకేనా? సో ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు కాబట్టి ఈ సిస్టమ్ యొక్క ఈ బాల్ కానీ ఈ ఎర్త్ కానీ ఈ రెండింటి యొక్క సిస్టమ్ యొక్క టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్. ఓకేనా? క్లియర్? సో అక్కడ మనకి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది అప్లై అవుతుందా లేదా అనే దాన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. In case of freely falling body. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం చూద్దాం. ఓకేమా?
ఓకేనండి, ఇది జనరల్ కామన్. మనకి తెలిసింది ఏంటంటే ఇది కొంత హైట్లో పెట్టాం కాబట్టి ఈ హైట్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అండ్ కిందకు వస్తూ ఉంటుంది. కిందకు వచ్చేటప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేయడం వల్ల కిందకు వస్తుంది. అయితే కిందకు వచ్చినప్పుడు అది ఆ ఆబ్జెక్ట్, ఆ బాల్ ఏదైతే ఉందో తన యొక్క పొటెన్షియల్ ఎనర్జీని ఉపయోగించుకొని కైనెటిక్ ఎనర్జీ లాగా మార్చుకుంటే కిందకు వస్తుంది. ఓకేనా? సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నేను ఒక బాల్ తీసుకున్నాను, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దీని యొక్క మాస్ M. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దాని యొక్క మాస్ M. ఇది ఎక్కడుంది? సర్ఫేస్ మీద నుంచి కొంత హైట్లో ఉంది. సర్ఫేస్ మీద నుంచి కొంత హైట్లో ఉంది. ఓకేనా? సర్ఫేస్ మీద నుంచి కొంత హైట్లో ఉంది. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఏ పాయింట్ అనుకున్నాం. సో వెలాసిటీ ఎట్ ఏ, వెలాసిటీ ఎట్ ఏ 0. ఎందుకని? జస్ట్ మనం దాన్ని డ్రాప్ చేస్తున్నాం, వదిలిపెడుతున్నాం అంతే. జస్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేస్ లాగా అనమాట. సో వెలాసిటీ ఎట్ ఏ ఎంత? 0. ఏ దగ్గర వెలాసిటీ 0. ఓకే. అండ్ ఈ కేసులో ఈ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ ఎనర్జీ ఎంత ఉందో చూద్దాం మనం. సో ఎట్ ఏ, సో టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎలా రాస్తాం మనం? సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీగా రాస్తాం మనం. ఓకేనా? టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎలా రాస్తాం మనం? సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ చూస్తాం మనం. కైనెటిక్ ఎనర్జీ ఎలా రాస్తాం మనం? హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. ఓకే, సో ఏ దగ్గర కదా వెలాసిటీ అంటే ఏ దగ్గర కదా వెలాసిటీ అంటే ఏ. హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఏ దగ్గర వెలాసిటీ ఎంతమ్మా? 0. సో 0 స్క్వేర్ అంటే కైనెటిక్ ఎనర్జీ మొత్తం కూడా ఏమైంది మనం ఇక్కడ? నెక్స్ట్ అట్లాగే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి? mg∠H. సో ఎంత హైట్ లో ఉంటున్నాను? సర్ఫేస్ మీద నుంచి H హైట్ లో ఉంది కదా, రైట్. సో మనకి కైనెటిక్ ఎనర్జీ వచ్చిందా? పొటెన్షియల్ ఎనర్జీ నెక్స్ట్ టోటల్ ఎనర్జీ చూడు. టోటల్ ఎనర్జీ ఏం చెప్తాం మనం? కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత? 0. పొటెన్షియల్ ఎనర్జీ mg∠H. సో టోటల్ ఎనర్జీ ఏమైందన్నా? mg∠H వచ్చింది మనకి, అంతేగా, రైట్. ఓకే, సో ఇదేంటి అంటే ఏ. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుందన్నా? కిందకు వస్తుంది. జస్ట్ మనం దాన్ని ఏం చేస్తాం? మనం డ్రాప్ చేస్తున్నాం, అది కిందకు వస్తుంది. వచ్చేటప్పుడు సమ్ ఎక్స్ అనేటువంటి డిస్ప్లేస్మెంట్ చెందింది నాన్న. ఎక్స్ అనేటువంటి డిస్ప్లేస్మెంట్ చెంది బి అనేటువంటి పాయింట్కి వచ్చింది. జస్ట్ డ్రాప్ చేస్తుందంటే మనం కిందకు వస్తుంది. ఎంత దూరం వచ్చిందంటే అది డిస్ప్లేస్మెంట్ ఎంతంట? ఎక్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత? ఓకే, రైట్. బి అనే పాయింట్ దగ్గరికి వచ్చింది. ఓకే, సో ఈ బి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో మనం చూద్దాం. ఎట్ బి, సో బి దగ్గర చూడాలి. బి దగ్గరకు వచ్చేటప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎక్స్. అండ్ హైట్ వచ్చేసరికి ఇదిగో మొత్తం ఎంత? అప్పుడు హెచ్ లో ఎక్స్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది కదా, అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? హెచ్ మైనస్ ఎక్స్. ఓకేనా? హెచ్ మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ బి దగ్గర వెలాసిటీ తెలుసా మనకి? తెలియదు. వెలాసిటీ అట్ బి, విబి అంటే మనకు తెలియదు. అది మనకి వెలాసిటీ అట్ బి తెలియదు మనకి. అంటే యాక్సలరేషన్ కిందకి వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది.
కిందకు వచ్చేటప్పుడు దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందని మనం ఏమంటాం? యాక్సలరేషన్ అంటాం. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఎలా రాస్తాం మనం? జీగా రాస్తాం మనం. ఇదే బి దగ్గర. అండ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి? వెలాసిటీ అంటే బి, విబి అనేది కావాలి మనకి. సో జాగ్రత్త చూడండి, నేను కైనమాటిక్ ఈక్వేషన్స్ మూడో ఈక్వేషన్ ఉపయోగిస్తాను నేను. we know velocity at b square minus velocity at a square equal to 2as. ఓకేనా? ఇది స్టార్టింగ్ పాయింట్, ఇనిషియల్ పాయింట్. ఇక్కడికి వచ్చింది, బి దగ్గరికి వచ్చింది, ఇది ఫైనల్ పాయింట్. ఓకేనా? ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. ఏ దగ్గర వెలాసిటీ ఏమో ఇనిషియల్ వెలాసిటీ, బి దగ్గర వెలాసిటీ ఏమో ఫైనల్ వెలాసిటీ. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే రైట్. సో బి దగ్గర వెలాసిటీ మనకు తెలియదు కదా, కనుక్కోవాలి. బి దగ్గర వెలాసిటీని మనం కనుక్కోవాలి. అట్లానే ఏ దగ్గర వెలాసిటీ ఎంత? 0. ఓకే. సో వెలాసిటీ అట్ బి స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్, అంతేగా? ఏ దగ్గర వెలాసిటీ 0 కాబట్టి వెలాసిటీ అంటే ఏ 0. సో 0నే కాబట్టి నేను దాన్ని రాయట్లేదు కదా. ఎందుకు పొదుగు? ఓకేనా కదా, అందుకని మనం 0 తీసేద్దాం. నెక్స్ట్ 2a, ఏ కదా యాక్సలరేషన్ g, అండ్ s అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఎంత డిస్ప్లేస్మెంట్ ఎంత? x. ఓకే. వెలాసిటీ అంటే b ఎంత వచ్చిందా మనకి? 2gx వచ్చింది మనకి. ఓకేనా? క్లియర్? రైట్. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వెలాసిటీ ఉంది, అట్లానే హైట్ ఉంది. వెలాసిటీ ఉంది, హైట్ ఉంది. సో మనం వెలాసిటీ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కనుక్కుందాం, హైట్ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. ఓకేనా? క్లియర్? రైట్. సో కైనెటిక్ ఎనర్జీ చూడు, కైనెటిక్ ఎనర్జీ half into mass into velocity into b square. ఓకేనా? క్లియర్? రైట్. half into mass into velocity into b square. ఇదిగో vb square ఎంత వచ్చింది మనకి? 2gx. ఓకేనా? సో ఇది 2 ఇది 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు నేను. అప్పుడు ఏం మిగిలింది? కైనెటిక్ ఎనర్జీ ఏం మిగిలింది నాన్న మనకి? m ఉంది, ఇక్కడ g ఉంది, ఇక్కడేమో x ఉంది. ఇది కైనెటిక్ ఎనర్జీ. ఓకే? క్లియర్? కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? పొటెన్షియల్ ఎనర్జీ. హాఫ్ ఇంటూ g ఇంటూ హైట్. ఎంత హైట్ ఏమో? h మైనస్ x హైట్. సో h మైనస్ x హైట్. ఓకేనా? క్లియర్? సుమన్. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఎంజీని ఒకసారి హెచ్తో మల్టిప్లై చేద్దాం, ఇంటర్నల్గా మల్టిప్లై చేద్దాం. ఎంజీని ఒకసారి హెచ్తో మల్టిప్లై చేయి, అలానే ఎంజీని ఒకసారి ఎక్స్తో కూడా మల్టిప్లై చేయి. ఓకేనా? రైట్. సో ఎంజీ ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ ఎంజీ ఇంటూ ఎక్స్. డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఉందా? ఓకే. సో మనకి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది కదా, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. టోటల్ ఎనర్జీ కనుక్కుందామా? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంతమా మనకి? mgx, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఇది mg క్యాపిటల్ H మైనస్ mgx. క్లియరా? ఇది mgx, ఇది mgx క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకు? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ ఎంత ఉందో చెప్పు నాకు ఒకసారి. వెరీ గుడ్, mg క్యాపిటల్ H. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఎట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ mgh వచ్చింది, బి దగ్గర కూడా ఎనర్జీ ఎంత వచ్చింది మనకి? mgh వచ్చింది మనకి. ఓకేనా? క్లియర్? రైట్. సో అట్లానే ఈ ఆబ్జెక్ట్ ఏమైందంటే మనం ఏ దగ్గర పెట్టాము, ఏ దగ్గర వెలాసిటీ ఎంత? 0. సో కిందకు వచ్చినప్పుడు వెలాసిటీ ఏమైంది? బి దగ్గరకు వచ్చినప్పుడు వెలాసిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది, 2gx వచ్చింది. సో నెక్స్ట్ కిందకు వచ్చినప్పటికి ఇంకా వెలాసిటీ ఏమవుతుందా? ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ఎంత సర్ఫేస్ మీద పడే ముందు
ఎర్త్ సర్ఫేస్ మీద పడింది సి దగ్గర. సో సి దగ్గర చూద్దాం మనం ఎట్ సి. అర్థమైంది కదా, బి అర్థమైంది కదా ఎట్లా చేశాను. సేమ్ సిమిలర్ గా సి కూడా అంతే ఉంటుంది, సి కూడా అంతే ఉంటుంది. చూడు డిస్ప్లేస్మెంట్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్. సో ఈసారి డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ హెచ్ క్యాపిటల్ హెచ్. ఎందుకు? ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి అంటే ఎంత దూరం ప్రయాణించాలి? ఇది క్యాపిటల్ హెచ్ దూరం మొత్తాన్ని ప్రయాణించాలి, పై నుంచి కింద దాకా రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ దూరం మొత్తం రావాలి. అందుకని డిస్ప్లేస్మెంట్ ఎంత? క్యాపిటల్ హెచ్. నెక్స్ట్ వచ్చి ఎంత సర్ఫేస్ మీద పడిపోయింది మనం, అప్పుడు హైట్ ఏమైనా ఉంటుందా? హైట్ అనేది ఉండదు, జీరో. హైట్ అనేది జీరో. నెక్స్ట్ వెలాసిటీ ఎట్ సి. వెలాసిటీ ఎట్ సి విసి. సో తెలియదు మనకి అది, విసి తెలియదు మనకి, కనుక్కోవాలి అది ఫస్ట్. తర్వాత యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఏంటి? A ఈక్వల్ టు G. యాక్సలరేషన్ A ఈక్వల్ టు G. ఓకే, ఫస్ట్ మనం కనుక్కుందాం. వెలాసిటీ అంటే C కనుక్కుందాం. ఎట్లాగా? ఇదిగో ఇలా సేమ్ ఇదే విధంగా మనం చేస్తాం అన్నమాట. BC రెండు సిమిలర్గా ఉంటాయి మా సుమంత్. BC రెండు సిమిలర్గా ఉంటాయి. ఓకే, క్లియర్. BH దగ్గరేమో ఎక్కడో జర్నీలో ఎక్కడో ఒక పాయింట్ తీసుకుంటాం అక్కడ. C అనేది వచ్చినట్టు ఇక్కడ ఎంత సర్ఫేస్ మీద పడతాం ఫైనల్. సో చూడు ఇక్కడ వీను velocity at c square minus velocity at a square equal to 2as. ఓకేనా? రైట్. velocity at c మనకు తెలియదు కదా, అది కనుక్కోవాలి మనం. మైనస్ velocity at a. velocity at a ఎంత? 0. సో లాస్ట్ 0 రాయాలా? సో 2. ఏ అంటే ఎంతమా? వెరీ గుడ్. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత నాన్న? వెరీ గుడ్, హెచ్. అదే కదా, వెలాసిటీ అంటే c స్క్వేర్ ఈక్వల్ టు 2gh. ఓకేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ అంటే c స్క్వేర్. సి అనే పాయింట్ దగ్గర మనం కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. అప్పుడు ఏం చేయాలి? మనకి ఆబ్జెక్ట్ యొక్క మాస్ తెలియాలి, అలాగే సిఏ పాయింట్ దగ్గర వెలాసిటీ కూడా తెలియాలి. సో రైట్, హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ అంటే సి స్క్వేర్. వెలాసిటీ అంటే సి స్క్వేర్, విసి స్క్వేర్ ఎంత? 2gh. అంతేనా? ఓకే, ఏం చేద్దాం చెప్పు ఇక్కడ. ఎవరెవరిని? వెరీ గుడ్. ఇంకేం మిగిలింది ఇక్కడ? mgh. ఇదేంటి ఇక్కడ? కైనెటిక్ ఎనర్జీ. ఓకే, క్లియర్. రైట్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ చూపు నాకు. మాస్ ఇంటూ g ఇంటూ హైట్ ఉందా? ఎంత? 0. పొటెన్షియల్ ఎనర్జీ ఏమిటి? 0. వెరీ గుడ్. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ ఏమవుతుంది ఇక్కడ మనకి? కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. అంతేగా? కైనెటిక్ ఎనర్జీ ఎంత? అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? అప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత? mgh. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో చూడు, ఏ అంటే కొంత హైట్ లో ఉన్నప్పుడు పొటెన్షియల్ టోటల్ ఎనర్జీ mgh కి సమానం. అంటే దారిలో ఉన్నప్పుడు ఓకే, అప్పుడు కూడా ఎనర్జీ ఎంత? mgh. అండ్ వచ్చి ఎంత సర్ఫేస్ మీద పడిపోతుంది, అప్పుడు ఎనర్జీ ఎంత? mgh. సో త్రూ అవుట్ జర్నీలో దీని యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉంది. అంటే ఎనర్జీలో ఏమైనా చేంజెస్ జరిగినాయా? ఎనర్జీలో చేంజెస్ ఏమైనా జరిగినాయా? లేవు. సో ఎనర్జీలో ఎలాంటి చేంజెస్ జరగలేదు కాబట్టి ఎనర్జీ మనం ఏం చెప్పొచ్చు? కన్సర్వ్ అయ్యింది అని చెప్పొచ్చు మనం. ఎనర్జీ ఈజ్ అ కన్సర్వ్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, 3. From equations 1 and 2 and 3, we can say that we can
say that the total mechanical energy is conserved. Okay, clear? Okay, note down. So, children, relation between kinetic energy and momentum. So, kinetic energy, already definition మనం నేర్చుకున్నాం. The energy possessed by a body by virtue of its motion. దీని ఫార్ములా కూడా ఆల్రెడీ మనకు తెలుసు, హాఫ్ mv స్క్వేర్, హాఫ్ mv స్క్వేర్, హాఫ్ kinetic energy, హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. అండ్ మూమెంటం అంటే మూమెంటం అంటే ఏంటి? mv. మూమెంటం ఎలా డినోట్ చేస్తున్నాం? మాస్ ఇంటూ వెలాసిటీ కాదు, p తో డినోట్ చేస్తున్నాం. p ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో మూమెంటం p ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడు ఒకసారి, నువ్వు హాఫ్ mv స్క్వేర్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని ఒకసారి m తో మల్టిప్లై చేసి ఇంకోసారి m తో డివైడ్ చేస్తున్నాను. సో m తో మల్టిప్లై చేసి m తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, క్లియర్? స్మాల్ m ఇంటూ m ఎంతనా? వెరీ గుడ్. ఇక్కడ v స్క్వేర్ బై m. ఓకే, m కి స్క్వేర్ ఉంది, v కి స్క్వేర్ ఉంది, కాబట్టి రెండింటికి కామన్ గా స్క్వేర్ రాసుకోవచ్చు కదా మనం. mv హోల్ స్క్వేర్ బై m. ఓకే, హాఫ్ ఇంటూ mv. mv అంటే మనం రాయొచ్చు, మూమెంట్ రాయొచ్చు, p. mv ప్లస్ v రాసింది, పైన ఉంది స్క్వేర్ బై m. అంటే సింపుల్ గా రాయొచ్చు అంటే మనం p స్క్వేర్ బై 2m. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. ఓకే, క్లియర్? నోట్ చేయండి. పవర్ అంటే ఏంటి? ద కెపాసిటీ టు డూ వర్క్. సో ఇక్కడ మన దగ్గర రెండు మిషన్స్ ఉన్నాయి, రెండు మోటార్లు ఉన్నాయి. సో ఒకటేమో రెండింటికి కూడా మనకి కంపారిజన్ చేసి చూస్తున్నాం. రెండింటిలో మనకి ఇచ్చినటువంటి లిమిటెడ్ టైంలో కూడా ఏది ఎక్కువ వర్క్ చేయగలదు, సో దానికి ఎక్కువ పవర్ ఉన్నట్టు, తక్కువ వర్క్ చేసేదానికి తక్కువ పవర్. సో టైం సేమ్, కానీ అవి చేసేటువంటి వర్క్ మాత్రం డిఫరెంట్ కావాలి. ఒకటేమో ఎక్కువ వర్క్ చేస్తుంది, ఇంకోటేమో తక్కువ వర్క్ చేస్తుంది. సేమ్ ఇద్దరు పర్సన్స్ తీసుకో, సేమ్ ఇద్దరు పర్సన్స్ కూడా సేమ్ టైంలో ఒకళ్ళేమో ఎక్కువ పని చేయగలుగుతారు, ఇంకొకళ్ళేమో తక్కువ పని చేయగలుగుతారు. ఎవరైతే ఆ లిమిటెడ్ టైంలో ఎక్కువ పని చేయగలుగుతారో వాళ్ళకి పవర్ ఎక్కువగా ఉన్నట్టు, తక్కువ టైంలో తక్కువ పని చేస్తే వాళ్ళకి పవర్ తక్కువగా ఉన్నట్టు. సో దాన్ని బట్టి మనం చెప్తున్నాం అంటే కెపాసిటీ టు డూ వర్క్. సో పవర్ ఎట్లా డినోట్ చేస్తాం? p తో డినోట్ చేస్తాం, వర్క్ బై టైం. సో యూనిట్స్ వచ్చినట్టు చూడండి, వర్క్ యొక్క యూనిట్స్ ఏంటి? జౌల్స్. బై టైం యొక్క యూనిట్స్ ఏంటి? సెకండ్, జౌల్ పర్ సెకండ్. లేదా దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మనం వాట్స్. జనరల్ గా మనం హార్స్ పవర్స్ మనం మెజర్ చేస్తూ ఉంటాము. 1 హార్స్ పవర్ వచ్చినాక మనకి 1000, 1 హార్స్ పవర్ వచ్చినాక 746 వాట్స్. 1 హార్స్ పవర్ వచ్చినాక 746 వాట్స్. ఓకేనా ఏమా? రైట్, నోట్ చేసుకో సార్. అండ్ ఇంకొక విషయం వచ్చినాక ఏంటంటే నాన్న, ఇక్కడ వర్క్ ఉంది కదా,
వర్క్ ఉంది కదా, ఒకసారి జాగ్రత్తగా కేర్ఫుల్గా వర్క్ ఉంది కదా. మనకి ఆల్రెడీ వర్క్ ఎనర్జీ థియరం చెప్పుకున్నాం కదా మనం, వర్క్ ఎనర్జీ థియరం. ఈ వర్క్ ఎనర్జీ థియరం మనకి ఏం చెప్తుంది, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద చేసినటువంటి వర్క్ అనేది ఆబ్జెక్ట్ యొక్క కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన చేంజ్కి సమానం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద వర్క్ జరిగితే ఆ వర్క్ దేనికి సమానం అంట, ఆ వస్తువు యొక్క కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన మార్పుకి సమానం అంట. ఓకే, కైనెటిక్ ఎనర్జీలో ఒక్క దాంట్లో మార్పు రావాలా, లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీలో కూడా మార్పు రావచ్చా? ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. జాగ్రత్తగా ఆలోచించుకో, కేవలం కైనెటిక్ ఎనర్జీ. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఏం చెప్తున్నాం మనం, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. మరి దీని ప్రకారం చూస్తే కైనెటిక్ ఎనర్జీ మారితే పొటెన్షియల్ ఎనర్జీ కూడా కదా. అప్పుడు వర్క్ ఎనర్జీ థియరం మనం కేవలం కైనెటిక్ ఎనర్జీ థియరం అని ఎలా చెప్తాం మనం, అంటే వర్క్ జరిగితే కేవలం కైనెటిక్ ఎనర్జీ ఒకటే కాదు, పొటెన్షియల్ ఎనర్జీ కూడా. ఓకేనా, మారచ్చా? సో వర్క్ జరిగిందంటే కేవలం కైనెటిక్ ఎనర్జీ ఒకటే కాదు, పొటెన్షియల్ ఎనర్జీ కూడా మారచ్చు. అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఈ వర్క్ అనే దాన్ని మనం ఏం చెప్తున్నామంటే, వర్క్ ప్లేస్లో నేను కైనెటిక్ ఎనర్జీ రాసుకుంటాను. క్లియర్? ఈ నాకు అవసరమైనప్పుడు వర్క్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే పొటెన్షియల్ ఎనర్జీ రాసుకుంటాను. ఓకేనా? ఓకేనా, అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ లేదు కదా. సో ఇది పవర్ గురించి. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం తర్వాత చేద్దాం. రేపు కొలిజన్ క్వశ్చన్ ఉంటుంది, అది చెప్తా నేను. సో మిస్ అవ్వమాకు, అది నోట్ చేయండి సార్.